తొలి దశలో భూములు ఇచ్చిన రైతులకే ఇంకా న్యాయం చేయలేదు. మళ్ళీ రెండో దశ భూ సమీకరణ ఏంటి అని ప్రశ్నించకూడదట. మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులు గుండెలాగే కళ్ల ముందే చనిపోతుంటే వారి పక్షాన పోరాడకూడదట. భూములిచ్చిన రైతులకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఓల్డేజ్ హోములు పెడతామని నమ్మించి ఎందుకు మోసం చేశారని నిలదీయకూడదట. 2018 నాటికే తొలి దశ అమరావతి నిర్మాణం పూర్తి చేస్తానని ఇచ్చిన జీవో, చేసిన హామీ ఏమైపోయిందని అడగకూడదట. భూములిచ్చిన రైతులకు శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో రెసిడెన్షియల్ ప్లాట్లు విసిరి కొట్టడమేంటని మాట మాత్రమైనా అడగకూడదట. అమరావతిలో కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 180 కోట్లు లెక్కన కాంట్రాక్టులు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్నా ఇదేంటని ప్రశ్నించకూడదట. అమరావతిలో పిచ్చి మొక్కలు పీకడానికి, వరద నీరు ఎత్తిపోయడానికి 100 కోట్లు తగలేస్తున్నా నోరు తెరవకూడదట. సీమ ఎత్తిపోతల పథకానికి సమాధి కట్టేసి అమరావతిలో నిత్యం ఎత్తిపోతల పథకాలతో నీళ్లెత్తిపోస్తున్నా చూస్తూ ఉండాలట. అమరావతిలో ఇటుక పేర్చకుండానే, బస్తా సిమెంట్ ఖర్చు కాకుండానే 18 నెలల్లో 47,000 కోట్లు అప్పు చేసినా ఎదురు మాట్లాడకూడదట. కాదు కూడదని ప్రశ్నించినా, నిలదీసినా చంద్రబాబు తన పచ్చమూకను ఉసిగొలుపుతారు. వాళ్ళు బూతులతో తిట్టిస్తారు, చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తారు, తప్పుడు ముద్ర వేసి ప్రచారం చేస్తారు, ఎల్లో మీడియాలో డిబేట్ల మీద డిబేట్లు పెడతారు, వ్యక్తిగత దాడికి దిగుతారు, వ్యక్తిత్వ హననం చేస్తారు. అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినా, అమరావతి ముసుగులో చేస్తున్న అవినీతిపై నిలదీసినా, అమరావతి పేరుతో చేస్తున్న 1,000 కోట్ల అప్పులపై నోరెత్తినా వారిపై అమరావతి ద్రోహులుగా ముద్ర వేయిస్తారు. తన ఎల్లో ముఖతో, తన ఎల్లో మీడియాతో నీచాతి నీచంగా దాడి చేయిస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పిందేంటి, వీళ్ళు రాసిన రాతలేంటి, కూచిన కోతలేంటి, పెట్టిన డిబేట్లేంటి? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో విన్నాం. First phase you said you wanted 50,000 acres. Now for 50,000 acres at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? According to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your benamis have procured land here, so you've decided the capital here. ఎవరు మాట్లాడకూడదట. అక్కడ మనం ఏమైనా చేసుకోవచ్చు, ఎంత అవినీతి అయినా చేసుకోవచ్చట, రైతులు పొట్టగొట్టచ్చట, రైతులు ఉసురు తీస్తున్నా ప్రశ్నించకూడదట, నిత్యం నీళ్ళు ఎత్తిపోస్తున్నా అడగకూడదట. మనం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తాము, అమరావతిలో మాత్రం నిత్యం ఎత్తిపోతల పథకాలు పెట్టి నీళ్ళు ఎత్తిపోస్తూ ఉంటాం, పిచ్చి మొక్కలు పీకడానికే 100,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటాం. అయినా సరే ఎవ్వరూ మాట్లాడకూడదు, ఎవ్వరూ ప్రశ్నించకూడదు, ఎవ్వరూ నిలదీయకూడదు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మాటల్ని వక్రీకరిస్తారు, వెంటనే ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టిస్తారు. వాళ్ళు వ్యక్తి పైన దాడి చేయడమే కాదు, వ్యక్తిత్వ హననం కూడా చేస్తున్నారు, నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. తరువాత కొంత మోకుంటుంది, వాళ్ళని ప్రతి ఛానల్కి పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం, సజ్జల గారిని తిట్టించడం, పేర్ని నాని గారిని తిట్టించడం, ఎవరైతే అమరావతి గురించి మాట్లాడుతారో, ఎవరైతే చంద్రబాబు చేస్తున్న మోసాన్ని నిలదీస్తారో, ఎవరైతే చంద్రబాబు అవినీతిని క్వశ్చన్ చేస్తారో వాళ్ళందరి మాటల్ని వక్రీకరించి వాళ్ళపైన మాటలతో దాడి చేయించడం, వ్యక్తిత్వ హననం చేయటం, మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడం, మాటల్ని వక్రీకరించడం, వాళ్ళపైన లేనిపోని ముద్రలు వేయటం. అసలు నిజం చెప్పాలంటే అమరావతికి నెంబర్ 1 ద్రోహి ఎవరు అంటే కొన్ని క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి సార్. ఈ సబ్ క్వశ్చన్స్ అన్నీ మనం చూసామంటే అసలు ద్రోహి ఎవరనేటటువంటి క్వశ్చన్కి మనకు ఆన్సర్ లభిస్తుంది. అవునా కాదా అన్నది, నిజమా కాదా అన్నది ఒక్కసారి మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ కానీ చెప్పగలిగితే అసలైన సమాధానం నెంబర్ 1 ద్రోహి అమరావతికి ఎవరనేది తేలిపోతుంది. ఒకసారి క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. 2018 నాటికి 55,000 కోట్లతో అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తామని అప్పటి జీవోలో హామీ ఇచ్చింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. 7 ఏళ్ళు చంద్రబాబే అధికారంలో ఉన్న ఒక్క శాశ్వత భవనం నిర్మించకుండా తాత్కాలిక భవనాల పేరుతో దోచేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 3.
అమరావతిలో పిచ్చి మొక్కలు పీకడానికి నీళ్లు ఎత్తిపోయడానికే 3 నుంచి 4 వేల కోట్ల ప్రజాధనం తగలేస్తోంది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. భూములిచ్చిన రైతులకు డెవలప్ చేసి ఇస్తామన్న రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకుండా 11 ఏళ్లుగా మోసం చేస్తోంది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. కొందరు రైతులకు శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో రెసిడెన్షియల్ ప్లాట్లు విసిరి కొట్టింది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. భూములిచ్చిన రైతులకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఓల్డేజ్ హోములు పెడతామని నమ్మించి నట్టేట ముంచింది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. చంద్రబాబు చేసిన మోసాన్ని, చేస్తున్న అన్యాయాన్ని తట్టుకోలేక అమరావతి రైతుల గుండెలు ఆగిపోతున్నది, నిజం కాదా? ఒకసారి రామారావు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యామిలీతో మాట్లాడితే అన్నీ బయటకు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 8. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే ట్రాకు, అదే అంతర్జాతీయ రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తోంది, నిజం కాదా? రెండో విడత భూ సమీకరణ ఎందుకయ్యా బాబు అంటే అవన్నీ కడతామంటున్నారు, కానీ జీవోలో ఎక్కడ ఆ మాట కనిపించదు. ఉంటే ఖచ్చితంగా కట్టాలి కదా. భూములు లాక్కోవాలంటే ముందుగా మనం మాటల రూపంలోనే ఏదైనా హామీ ఇవ్వాలి. అమరావతిలో శాశ్వత భవనాల పేరుతో అంచనా వ్యయం భారీగా పెంచేసి వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. అమరావతిలో ఇటుక పేర్చకుండానే, బస్తా సిమెంట్ ఖర్చు కాకుండానే 18 నెలల్లో 47,000 కోట్లు అప్పు చేసింది, నిజం కాదా? ఇది అవునా కాదా అన్నది మనకు సమాధానం లభిస్తే ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. అసలు ఇంకా చెప్పాలంటే చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఇప్పుడు రెండవ దశ భూ సమీకరణకు నోటిఫికేషన్, జీవో అన్నీ రిలీజ్ చేశారు కదా. అందులో పాపం అమాయకులైనటువంటి రైతుల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద కుట్రే చేశారు. వాళ్ళకి ఈరోజు కూడా మాట్లాడారట కాసేపటి క్రితం నారాయణ గారు. ఒక్కొక్కరికి అదేంటిది 1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని. అయ్యా, మీరు మొదటి దశ భూ సమీకరణ 2015 జనవరి 2న మొట్టమొదటిసారిగా భూములు తీసుకున్నారు కదా. ఆ రోజు ఏం చెప్పారు? జీవోలో కూడా చెప్పారు కదా, భూములు ఇచ్చినటువంటి రైతులకు 1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని. ఎంతమందికి చేశారు సార్? ఎంతమంది రైతులకు చేశారు? ఇప్పుడు కొత్తగా మళ్ళీ అవే హామీ ఇస్తున్నారు. ఎవరికైనా చేశారా? ఈ రాష్ట్రంలో అక్కడక్కడ జరిగిన రుణమాఫీ అప్పుడు ఆ సమయంలో 14-19 మధ్య అక్కడక్కడ కొందరికి జరిగిన కొంత రుణమాఫీ ఉంది కదా, ఆ లెక్కనే అమరావతిలో కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ అవే హామీలు, మళ్ళీ అవే మోసాలు. అసలు ఆ రోజు జీవోలో ఏం చెప్పారు? క్లియర్గా కొన్ని పాయింట్స్ చెప్తా నేను, ఇంపార్టెంట్ పాయింట్స్. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చిందేంటి, చేసిందేంటి, పోనీ చేశారా? మొదటి దశ భూములు ఇచ్చినటువంటి రైతులు దాదాపు 28,000, 29,000 మంది ఉన్నారంటున్నారు కదా, వాళ్ళకి ఈ హామీలు ఏమన్నా నెరవేర్చారా? 33,000 ఎకరాలు తీసుకున్నారు, 34,000 ఎకరాలు దాదాపుగా తీసుకున్నారు. వాళ్ళకి ఏమన్నా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? ఇప్పుడు మళ్ళీ రెండో దశలో 20,000 ఎకరాలు తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వ భూమితో కూడా కలిపి అనుకోండి 20,000 ఎకరాలు, లేదంటే రైతుల నుంచి 16,666 ఎకరాలు తీసుకుంటున్నారు. మూడో విడత ఉంటుందంటున్నారు, ఇంకొక 30,000 ఎకరాలు అంటున్నారు, 25,000 ఎకరాలు అంటున్నారు. 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నారు కదా. లక్షణంగా 1,00,000 ఎకరాలు తీసుకున్నారే, 1.5 లక్ష ఎవరికైనా రైతుకి రుణమాఫీ చేశారా? వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటో ఒక్కసారి చూడండి సార్. మొదట ఇచ్చినవి ఇప్పుడు కాదు సార్, ఇది 2015లో ఇచ్చింది. నెంబర్ 1, భూములు ఇచ్చిన రైతులకు 3 ఏళ్లలో డెవలప్ చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారా? అమలు చేశారా? లేదు. భూములు ఇచ్చిన రైతులకు ఉపాధి మరియు జీవనోపాధి భద్రత ఎవరికిచ్చారు? ఉపాధి హామీ పథకాన్నైతే 325 రోజులు అమలు చేస్తాం అమరావతిలో అని చెప్పారు. 325 రోజులట. ఎందుకు సార్? నెక్స్ట్, ల్యాండ్ పూలింగ్ చేసిన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అమలు చేశారా? ఎవరికైనా ఉచిత విద్య అందించారా చంద్రబాబు నాయుడు గారు? 0. మీ పిల్లలు ఎవరి జీవితాలను బాగుపరచలేదు, గుర్తుపెట్టుకోండి. మోసం చేస్తోంది ఎవరో గుర్తుంచుకోండి, చేయలేదు. నెక్స్ట్, ల్యాండ్ పూలింగ్ చేసిన ప్రాంతంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం చేశారా? లేదు. ఇలా వెనక్కి తిరిగి చూసుకోవాలి. అమరావతిలో ఏమన్నా డెవలప్ అయింది? ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇటు ఉండాల్సిన వ్యక్తిని ఇటు తిరిగి చూసుకుంటున్నాను కదా. అట్లా తిరిగి చూసినా ఏం డెవలప్ లేదు, అంతా ఇదే. అమరావతిలో ప్రతి గ్రామంలో మౌలిక వసతులు మరియు నగర అభివృద్ధి చేశారా? లేదు.
ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు, ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు గృహాలు, వాళ్ళ కడుపులో మంటబెట్టి వాళ్ళ జీవితాలను రోడ్డుపైకి లాగి, ఇల్లు లేదు, ఉపాధి లేదు, పిల్లలకి చదువు లేదు, ఉచితంగా అందిస్తానన్న వైద్యం లేదు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆ జీవితాలు వాళ్ళు పెట్టే కుటుంబాలు పెట్టే రోదనలు శాపాలై తగులుతాయా తగలవా సార్? మనం చెప్పాలి కదా ఇవన్నీ. పచ్చమూకన ఎగదోసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడం, లేకపోతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరించడం, మన ఇష్టం వచ్చినటువంటి రాతలు పెట్టేసుకోవడం, రివర్ బేసిన్కి రివర్ బెడ్కి తేడా తెలియని వాళ్ళు జర్నలిస్టుల వేషాలు వేసుకోవడం, మరో జర్నలిస్ట్ అయితే కుక్కమూతి పిండం, చంపినా చావలేదు, కూరలు బీకాము అని ఇంకో జర్నలిస్టు. జర్నలిజం అంటే అది. ఒక వ్యక్తి చావును కోరుకోవడం అనేదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిజం. సిగ్గుపడాలి ఈ జర్నలిజం. చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ఛానళ్లలో వాళ్ళు రాసే రాతలు, కూసే కోతలు ప్రపంచమే నివ్వెరపోయేలా పచ్చమూక ఇంతకు తెగించిందా అన్నట్టుగా రాస్తున్నారు, అన్నట్టుగా వక్రీకరిస్తున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న వారికి ఒకసారి 1,50,000 రూపాయల రుణమాఫీ. ఇంపార్టెంట్ పాయింట్. చేశారా? లేదు. అమరావతి ప్రాంతంలో యువతకు 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. సార్ చూడండి, చంద్రబాబు నాయుడు గారు 2015లో ఇచ్చిన హామీ. యువత మొత్తం కూడా ఈరోజు వలసబోతున్నటువంటి దుస్థితి అమరావతిలో ఉంది. ఇది నేను చెబుతున్న మాట కాదు. దయచేసి ఒక్కసారి ఈ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ ఒక్కసారి వెళ్ళి పరిశీలించండి సార్. ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు ఉన్నాయో. తండ్రులేమో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి భూములు ఇచ్చారు. ఇప్పుడు భూములు లేక, వ్యవసాయం చేసుకోలేక, ఉపాధి లేక రాష్ట్రాన్ని వదిలి, అమరావతిని వదిలి యువత మొత్తం పక్క రాష్ట్రాలకు వలసపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. భూములు ఇచ్చిన రైతులకు చట్టపరమైన మరియు యాజమాన్య భద్రత అంట. ఎవరికి కల్పించారు సార్? ఎవరికైనా ఒకరికైనా ఇచ్చారా? నెక్స్ట్, అమరావతి ప్రాంతంలో వృద్ధులకు ఓల్డేజ్ హోములు. మనం ఏ స్థాయికి దిగజారిపోయామంటే ఆఖరికి 70 ఏళ్ల ముసలోళ్ళను కూడా మోసం చేస్తాం మనం. యువతనే కాదు, 70 ఏళ్ల ముసలోళ్ళను కూడా మోసం చేస్తాం, 80 ఏళ్ల ముసలోళ్ళను కూడా మోసం చేస్తాం. ఓల్డేజ్ హోములు కట్టారట. కట్టారు ఎక్కడైనా ఒకటేనా? ఎవరైనా ఉన్నారా అక్కడ? వైద్యం అందదు, ఉచిత వైద్యం అందదు, ఉచిత విద్య అందదు, ఓల్డేజ్ హోములు ఉండవు, ఉపాధి ఉండదు, 1,50,000 రుణమాఫీ ఉండదు, 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఉండవు. మనం ఇచ్చిన హామీలే ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేదు. రైట్, ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. అమరావతిలో చంద్రబాబు అవినీతిని, రైతులకు చేస్తున్న మోసాన్ని, మభ్యపెడుతున్న విధానాన్ని ఎవరూ ప్రశ్నించకూడదా? మళ్ళీ క్వశ్చన్ ఒకసారి. అమరావతిలో చంద్రబాబు అవినీతిని, రైతులకు చేస్తున్న మోసాన్ని, మభ్యపెడుతున్న విధానాన్ని ఎవరు ప్రశ్నించకూడదా? ఇది క్వశ్చన్. రైట్, దీనిపైన మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. ఎస్ వెంకటరెడ్డి గారు, అమరావతిలో అవినీతిని కానీ, రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ, లేదా ఏదో సృష్టించేస్తున్నాము, లేక అరచేతిలో స్వర్గము వైకుంఠం ఏదో అంటారు కదా, అవి చూపించేస్తున్నాము గ్రాఫిక్స్ అని చెప్పినవి ఎక్కడయ్యా? ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా శాశ్వత బిల్డింగ్ అని ఎవరు అడగకూడదా? ఏంటి ఈ ఎత్తిపోతల పథకాలు? నిత్యం 3 నుంచి 4 వేల కోట్లు ఖర్చు అవుతుందంట. ఓవరాల్ అన్నీ చేయడానికి 8,000 కోట్లు ఖర్చు అవుతుందని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. 13 ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టాలి, ఎత్తిపోతల పథకాలు పెట్టాలి. కానీ దీన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. ఈశ్వర్ గారు, ముందుగా మీకు, పాషా అన్నకి, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వాళ్ళు మీన్స్ తెలుగుదేశం, లేదంటే వాళ్ళ కూటమి నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి రాబందుల గుంపు ఒక పథకం ప్రకారం ఎవరి మీదన్నా బురద జల్లాలంటే దీన్ని ఇదిగో పిచ్చుకొక్క అని ముద్రేసి బురద జల్లేటటువంటి కార్యక్రమం పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఎందుకు ఆ మాట అన్నానంటే, అసలు మనం 2014 తీసుకున్నాం. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర పెడదాం అంటే 30,000 ఎకరాలు ఒకే చోట ఆనుకొని ఉండాలని కాదు దాని అర్థం. ఒక ప్రాంతంలో 5,000 ఎకరాల నుంచి ఇంకో ప్రాంతంలో 10,000 ఎకరాల నుంచి ప్రభుత్వ భూమి దగ్గర పెడదాం.
సో ఒక చోట సచివాలయం కట్టవచ్చు, అప్పుడు ఇంకో చోట సెక్రటరీ కట్టచ్చు, ఇంకో చోట ఇంకో భవనాలు కట్టుకోవచ్చు. అవును. జగన్ గారు 30,000 ఎకరాల ప్రభుత్వ భూముల దగ్గర పెడదామంటే వీళ్ళేం ప్రచారం చేశారు, ఇదిగో జగన్ గారే 3 పంటలు పండే భూముల్ని తీసుకోమన్నాడు, పచ్చడి భూములు నరికేసి అక్కడే పెట్టమన్నాడు అని చెప్పి కూడా దుష్ప్రచారం చేశారు. ఒక టైంలో ఈ రాబందులు భూములు ఇవ్వకపోతే తగలబెట్టమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అన్ని చెబుతారు సార్, వాళ్ళ ప్రచారమే అలా ఉంటుంది. తర్వాత జగన్ గారు ఏమన్నారు, అయ్యా ఇది 3 పంటలు పండేటటువంటి 30,000 ఎకరాలు మీరు పేదల దగ్గర మధ్యతరగతి వాళ్ళ దగ్గర లాక్కొని ఇది రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీన్ని నాశనం చేస్తున్నారంటే ఈయన రాజధానికి వ్యతిరేకమని ముద్రేశారు. అది అయిపోయింది. సరే జగన్ గారు అక్కడ ఇటు ఇల్లు కట్టుకున్నాడు, నేను రాజధానికి వ్యతిరేకమైతే అక్కడ ఎలా ఇల్లు కట్టుకుంటాను, అమరావతిని నేను రాజధానిగా అప్పుడు అంగీకరిస్తున్నాం, కాకపోతే మీరు జరిగే దోపిడీని వ్యతిరేకిస్తున్నాం అని ఆ రోజు చెప్పారు. సో కానీ ముద్ర ఇస్తారు. తర్వాత 2019లో జగన్ గారు అధికారంలోకి రాగానే అమరావతి రైతులకి చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మేలు చేశాడు. ఎందుకు ఆ మాట అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే కౌలు ఇస్తా అన్నాడు. అవును. కానీ జగన్ గారు ఇంకొక 5 ఏళ్ళు వాళ్ళ కౌలు పెంచాడు, 5 సంవత్సరాలు అదనంగా కౌలు పెంచాడు. రైతులు అక్కడ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో జీవన భృతిగా 2,500 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసింది. కానీ జగన్ గారు దానికి డబల్ 5,000 రూపాయలు ఇచ్చాడు. సో అక్కడ అయ్యా 29 గ్రామాలదే ఉంటే ఇది ఎప్పుడు డెవలప్ కాదు, ఇది ఒక కార్పొరేషన్ లాగా ఉండాలి, తాడేపల్లి మంగళగిరి అలానే అన్ని కలిపి అమరావతి కార్పొరేషన్ లాగా దీన్ని మనం చేద్దాము, డెవలప్ చేద్దామని చెప్పి జగన్ గారు ఆలోచన చేసి 50,000 మంది కుటుంబాలని, బాగా మనం నోట్ చేయాల్సిన పాయింట్, ఎప్పుడైనా ఒక ప్రాంతానికి పబ్లిక్ వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. మీరు పబ్లిక్ రాకుండా మొత్తం మా దగ్గర 1,00,000 ఎకరాలు ల్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటాం, ఎస్ఆర్ఎం ఆడికి కొంచెం ఇస్తాం, లండన్ ఆడికి కొంచెం ఇస్తాం, సింగపూర్ ఆడికి కొంచెం ఇస్తాం అంటే కాదు కదా. అక్కడ ఎవరు రావాలి, జనం రావాలి. అందుకని జగన్ గారు ఏం చేశారు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని 50,000 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం శ్రీకారం చుస్తే సెంటు భూమి కంపు కొట్టిద్ది, వాళ్ళు మా పక్కన ఉండకూడదని చెప్పి నానా రాద్ధాంతం చేసి ఇప్పుడు 50,000 కుటుంబాలను తరిమేశారు. అవును. పేదలు అక్కడుంటే రాధాకృష్ణ గారు రాశారు కదా, పేదలు అక్కడుంటే వాసన కొడతారు, వాళ్ళ చెమట కంపు కొడతారు. అంటే వీళ్ళింటో పని చేయడానికి పేదలు కావాలా, వీళ్ళింటో పని చేయడానికి పేదలు కావాలి, కానీ ఇక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గరలో ఉండడానికి పేదలు ఉండకూడదా? సో అక్కడ ఉంటే వాళ్ళ ఇళ్ళ మీద వచ్చే ఉండలేదు కదా, ఒక సపరేట్గా వాళ్ళకు ఒక జోన్ ఏర్పాటు చేసి అక్కడ నివాసయోగ్యంగా ఉండటానికి ఇళ్ల స్థలాలు, అది కూడా ఎక్కడో విశాఖపట్నం వాళ్ళనో లేదంటే మీరు అన్నట్టుగా ఎక్కడో నెల్లూరు వాళ్ళనో తీసుకొచ్చి పెట్టాలి. అక్కడ కేవలం విజయవాడ మంగళగిరి ఈ అమరావతి ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అక్కడ పెట్టారు. ఇక్కడ హైదరాబాద్ లో పేదవాళ్ళు లేరా, తరిమి కొట్టేశారు అందరినీ. అప్పుడు ఉండుంటే వీళ్ళు అమరావతి హైదరాబాద్ లో లేరా పేదవాళ్ళు అందరినీ? అదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒకవేళ హైదరాబాద్ ఒకవేళ రాజధాని ఇట్టు అనుకుంటే ఉండేవాళ్ళు కాదు, జైబేరి లేదంటే ఇంకో బేటి వీళ్ళే ఉండేవాళ్ళు, పేదలు ఉండేవాళ్ళు కాదు కదా. సో అక్కడేంటి జగన్ గారు ఒక ప్రణాళిక ప్రకారం ఏదైతే 50,000 మంది అక్కడికి వస్తే ఏ నగర నిర్మాణంలోనైనా ఏ నగరం డెవలప్మెంట్లో అయినా పేదలకు చెమట చుక్క ఉంటుంది ఖచ్చితంగా, అప్పుడే నగర నిర్మాణం జరుగుతుంది. అది హైదరాబాద్ అయినా ముంబై అయినా చెన్నై అయినా పేదవాళ్ళు ఉండేటటువంటి ఏరియాలు ఉన్నాయి కదా, ఇప్పటికీ హైదరాబాద్ లో ఉన్నాయి కదా. అసలు చెమట కంపు వస్తుంది మాకు, వీళ్ళని తరిమి కొట్టండి అనే అమరావతి ప్రజా రాజధాని అవునా కదా చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పాలి, ఇప్పుడు మీరు నేను అడిగిన దానికి సమాధానం, ఇప్పుడు 50,000 కుటుంబాలు తరివేసిన ప్రజా రాజధాని ఎట్లా అయింది? 50,000 కుటుంబాలు అక్కడ వచ్చి ఉంటే 2 లక్షల మంది పబ్లిక్ వస్తారు. సో ఆ ప్రాంతంలో అన్ని షాపులు ఇంకా హోటల్స్ ఇవన్నీ విస్తరిస్తాయి, ఎందుకు పబ్లిక్ అంత ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి మొదటి విడత భూసేకరణ చేసిన వాళ్ళకి ఒక్కరికి రిటర్నబుల్ ఫ్లాట్ లెవెలా 50,000 కుటుంబాలని తరిమేశాడు. ఉన్నాళ్ళకి ఫ్లాట్ లెవెలా ఇస్తే అదిగో శ్మశానంలో ఇస్తున్నాం ఆన్లైన్లో చూసుకోండి అని చెప్తున్నారు, ఒక్కరికి మాన్యువల్ ఫ్లాట్ లెవెలా. అదేమని ఎవరైనా అప్పుడు క్వశ్చన్ చేస్తే మళ్ళీ మీరు రాజధాని ద్రోహులే. అప్పుడు క్వశ్చన్ చేస్తే రాజధాని ద్రోహులు, ఇప్పుడు క్వశ్చన్ చేస్తే రాజధాని ద్రోహులు. చంద్రబాబు నాయుడు భూదోపిడికి మద్దతు ఇస్తే ఇతను నాయకుడు, అంతే కదా దృష్టిలో, లేదంటే ద్రోహుడే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకున్నారు కదా, రెండో విడత 20,000 ఎకరాలు తీసుకున్నారు కదా, మూడో విడత ఇంకో 30,000 ఎకరాలు తీసుకుంటారు కదా, 1,00,000 అయింది కదా. అది జాలపోతే తడదాకా తీసుకోండి అంటే ఎస్ ఈడు మంచోడు. లేదయ్యా ఏం బుద్ధి జ్ఞానం ఉందా, కనీసం ఏం చేస్తాం దిమాక్ ఉందా, 50,000 ఎకరాలు మొదటి దట్లో తీసుకొని ఒక్కరికి ఫ్లాట్ ఇవ్వలేదు, ఆ 50,000 ఎకరాలకే ఇంటూ 2 కోట్లు ఎప్పుడు 1,00,000 కోట్లు అక్కడే అప్పులు తీసుకొచ్చి పెట్టాలి మౌలిక సదుపాయాలకి, మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటే ఇంకో 1,00,000 కోట్లు అప్పు తీసుకురావాలి. ఈ 2,00,000 కోట్లకి అప్పుకి అసలు వడ్డీ ఎంత అయింది, దీన్ని ఎలా తీరుస్తావు రేపొద్దున, ఇది ప్రజలందరినీ ఎత్తున భారం పడుద్ది అంటే నువ్వు దుర్మార్గుడివి, నువ్వు అమరావతి ద్రోహివి. ఇదే కదా వీళ్ళు చేసే ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడింది ఏంటి, ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు అడిగారు ఆయన్ని, ఏమని అడిగారు, క్వశ్చన్ వీళ్ళు వినరు, వీళ్ళకి వచ్చింది వీళ్ళ హాఫ్ నాలెడ్జ్ అదే. ఆ క్వశ్చన్ ఏమడిగారు వాళ్ళు, అయ్యే ఈరోజు రాజధాని అమరావతికి చట్టబద్ధత లేదు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంగ్లీష్ ఛానల్ విలేకరు అడిగారు. అడిగితే జగన్ గారు ఏమన్నారు, రాజధాని అనేది ఏమి రాజ్యాంగంలో ఉండదు, చట్టబద్ధత ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అన్నాడు.
ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు. ఎక్కడి నుంచి పాలిస్తున్నాడు? అమరావతి నుంచి పాలిస్తున్నాడు. అంటే రాజధాని అమరావతికి చట్టబద్ధత అవసరం లేదు, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు, ఇదే రాజధాని అన్నాడు. కానీ ఈ హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు కొంతమంది ఏదైతే ఊర కుక్కల్ని ఊర పందుల్ని వదిలేసి రోడ్ల మీదకి ఎవడిష్టం ఉందంటే వాడు మాట్లాడుకుంటున్నాడు. ఆయన మాట్లాడింది దాన్ని వక్రీకరించేస్తారు. రాజధానికి వ్యతిరేకం అన్నాడు. నువ్వు ఎంత మటుకు సొంత ఇల్లు కాదు, ఆయన సీఎం కాదు కదా. ఇప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడ సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చంద్రబాబు కాదా వాళ్ళ ఉద్దేశంలో? వాళ్ళు చంద్రబాబును గౌరవించట్లేదా సార్? ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా చూడట్లేదు ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారికి అమరావతి ప్రాంతంలో నేను ఉన్నాను, నేను ఉంటాం కాదు, ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి పరిపాలిస్తే ఎక్కడుంటే అదే రాజధాని. ఇప్పుడు మనకి అమరావతికి చట్టబద్ధత లేకపోయినా ప్రజెంట్ రాజధాని అమరావతి అన్నాడు జగన్ గారు. అవును, దాన్ని వక్రీకరించేసి రాజ్యాంగంలో లేదంట, అదేమో నది నదికి నది దగ్గరలో ఉన్నాడు ఒకటి, నదిలో ఉన్నాడని ఇంకొకటి, నది గర్భంలో ఉందని చెప్పారా? ఏ చంద్రబాబు నాయుడు ఇల్లు నది గర్భంలో, అంతేనా? అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ నది గర్భంలో లేవు కదా. సో దీన్ని వక్రీకరించేసేటటువంటి ప్రక్రియ స్టార్ట్ చేశారు. దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ వివరణిస్తా ఉంటే ఆయన కూడా క్లియర్ గా చెప్పాడు, ఏమన్నా మొదటి దశ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు వరకు దిక్కు దివానం లేదు, ముందు వాళ్ళకి ఏంటో న్యాయం చేయండి, తర్వాత రెండో విడత అసలు ఏం చేస్తున్నారు, ఇంత అప్పులేంటి, కిలోమీటర్ కాంట్రాక్ట్ ఇంత ఏందని చెప్పి ఆయన కొన్ని క్వశ్చన్లు వాళ్ళని అడిగితే ఏదో మొత్తం మేము దీనికి చెప్పేసా, మీ దోపిడికి మేము మద్దతు తెలిపామని అదో ప్రచారం. ఇలా దోపిడికి ఎవడన్నా మనిషి అన్నాడు మద్దతు తెలుపుతాడా? కాదండి, కిలోమీటర్ రోడ్డుకి 180 కోట్లు అంటే అవన్నీ ఏందని క్వశ్చన్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. కొంతమంది చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక రాబందుల గుంపు ఉంటుంది, దాంట్లో ఊర కుక్కలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, ఊర పందుల రూపంలో కొన్ని పత్రికల్ని కొంతమంది చాలా తక్కువ మాట్లాడుతున్న వాళ్ళు విష సర్పాలు కాటేయండి లేదంటే చంపేయండి నేను అట్లాంటిలా ఇలా బతుకులంటే చెప్తా ఉన్నా. వీళ్ళందరినీ రంగంలో దింపి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఊర కుక్కలు ఏదో యూట్యూబ్ ఛానల్ కొంతమంది, లేదంటే జర్నలిస్టుల రూపంలో కొంతమంది, ఎనలిస్టులు, కుహానా మేధావులు, ఏదైతే వీళ్ళందరినీ వీళ్ళు పెద్ద మేధావులు ఉన్నారు, వీళ్ళు రంగంలో దింపి అమరావతిని వ్యతిరేకిస్తే ఇక్కడ నిన్ను పూర్తి చేస్తాం, నిన్ను పాతేస్తాం. ఇయ్యా అమరావతిని ఎవడు వ్యతిరేకించాడు? ఇప్పుడు అది పాయింట్. అమరావతిని కాదు అనని వ్యాఖ్యల్ని అన్నట్టుగా వీళ్ళే క్రియేట్ చేసి ముద్రేస్తారు. ఇప్పుడు అమరావతిలో దోపిడీని వ్యతిరేకిస్తే అమరావతిని వ్యతిరేకించినట్ట, అమరావతిలో మీరు కాంట్రాక్టులకు దోచిపెట్టేది వ్యతిరేకిస్తే అమరావతిని వ్యతిరేకించినట్ట, అమరావతిలో మీరు ఈ భూములను తీసుకొని వాళ్ళకి న్యాయం చేయట్లేదని అడిగితే అమరావతిని వ్యతిరేకించేసినట్ట. అయ్యా అమరావతి ప్రాంతంలో ఇంకా పిచ్చి మొక్కలు పీకే పనిలో ఉన్నారు, నీళ్ళు ఎత్తోడి పోసే పనిలో ఉన్నారు, ఇంకేం చేస్తారు మీరు? 19 నెలలుగా ఏం పడిశారంటే మీరు అమరావతిని వ్యతిరేకించేశారని చెప్పి ముద్ర వేసేస్తారా? జగన్ గారు ఏంటి, చట్టబద్ధత అవసరం లేదు, చట్టబద్ధత ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అంటే ఈ నిన్ను వెళ్ళి రేపొద్దున అక్కడి నుంచి పరిపాలిస్తే అదే అయిపోయిద్దా? అమరావతి మీద ఏది పడితే మాట్లాడతావా అని చెప్పి విష ప్రచారం. రామారావు అనే రైతుని మీరే చంపారు, ఇది ప్రభుత్వం వచ్చా అంటే అమరావతిని వ్యతిరేకించినట్ట. నేను అడుగుతా ఉన్నా, ఎవడైతే ఏబి వెంకటేశ్వర డైరెక్ట్ పేరే చెప్పి మాట్లాడుతున్నా, ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పెచ్చ వాగుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు దగ్గరకు వచ్చి అరిస్తే గుండాగిపోయింది. పిచ్చి వాగుడు కాదండి. ఈయన బతుకంతా ఈయనంతా ఇష్టమన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడో విస్తర్పం. చంద్రబాబు నాయుడు బిస్కెట్లు ఎత్తే వెళ్ళి పాచి పని చేస్తావు వాళ్ళ ఇంటి దగ్గర, లేదంటే వాళ్ళు కాలు పట్టుకొని ఏది కావాలంటే ఆ పని చేస్తావు. ఎమ్మెల్యేలు కొంత బ్రోకర్ గా పని చేస్తా. ఓ బ్రోకర్ ఏవి వెంకటేశ్వర నేను అడుగుతా, నువ్వు కడుపుకి అన్నం తింటే, నువ్వు కడుపుకి అన్నం తినే బతుకుతా ఉంటాయి. రామారావు అనే రైతుకి న్యాయం చేయించు, రామారావు రైతుకి న్యాయం చేయించు. మిగిలిన రైతులకి ఇంకా ఏదైతే గుండె పట్టుకొని ఎప్పుడు గుండె ఆగిపోయిద్దో ఈ చంద్రబాబు నాయుడు తీసుకునేటటువంటి ఈ గాలి డెసిషన్ వల్ల అని చెప్పి రైతులు ఏదైతే అమరావతి రైతులు ఈరోజు ప్రాణం అరచేతిలో పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం మాట్లాడు. అయ్యా మీకు నేను న్యాయం చేస్తా అని చెప్పి నువ్వు బ్రోకర్ పని చేయకపోతే కడుపుకి అన్నం తింటుంటే, అలా కాకుండా పిచ్చి వాగుడు వాగుతా పిచ్చి రాతలు రాసింది ఇంకో గాలి పత్రిక. మొన్న నేను అడుగుతా ఉన్నా ఈ పత్రికలకి, అరే అసలు మీరు ఏ రోజన్నా కడుపుకి అన్నం తిని వ్యవహరించారా? అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి 160 కోట్లు కడుపుకి అన్నం తినేవాడు ఈ ప్రపంచంలో ఎవడన్నా? అన్నం తినేవాడు ఎవడన్నా 160 కోట్లు కాంట్రాక్ట్ ఇస్తాడు కిలోమీటర్? హైవేలకి ఎంత పడుతుంది? 20 నుంచి 22 కోట్లు. హైవేలో 20 నుంచి 22 బ్రహ్మాండంగా 25 కోట్లు. మరి మీరు 160 కోట్లు అంటే దోపిడీ కాదా? 100 కోట్లు కాంట్రాక్ట్లు 1000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్. మీ చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర డిజైనింగ్ లైట్ల కోసం 5.5 కోట్లు. ఎవడు అబ్బసమ్మని మేము కూడా అడగచ్చుగా, మీ పత్రిక లాంగ్వేజ్లో కాకపోయినా ఇంకో లాంగ్వేజ్లో. మరి దీన్ని అడిగితే జగన్ గారు అంటే వ్యతిరేకించేశారంట. నీ మొహానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాబట్టి ఇల్లు కట్టుకోవాలా? జగన్ గారు ఎప్పుడో కట్టుకొని వచ్చా అక్కడే ఉన్నాడు. మరి ఎందుకు కట్టుకోవాలా మీరు? నేను అడుగుతున్నా, రైతులు కూడా ఇల్లు కట్టుకోవాలా వద్దా? చంద్రబాబు నాయుడు ఒక్కడు నారాయణ ఒక్కడే కట్టుకోవాలా? మరి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఫ్లాట్లు? ఇది అడిగితే మేము ద్రోహులమా?
నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమంది ఊర కుక్కలు పంపినా, ఊర పందులను పంపించి మా మీద దాడి చేసినా మేము అమరావతిలో జరుగుతున్న దోపిడీని క్వశ్చన్ చేస్తాం. అమరావతిలో మీరు చేస్తున్నటువంటి భూ దోపిడీ, అమరావతి పేరుతో అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. ఖచ్చితంగా వీటన్నిటి క్వశ్చన్ చేస్తాం. అసలు చంద్రబాబు నాయుడు గారికి నాకేం సంబంధం అని ఏబీ వెంకటేశ్వరరావు ఇంటర్వ్యూలో ఈ రోజు నిన్న చూసి సంబంధం ఉండదు. ఆయన ఏం చెప్తే నేనేం పార్టీ పెట్టలేదు అంటున్నారు కదా, అదే, we don't need మరి ఆయనకి ఈయనకి ఎట్లా లింక్ పెడతారు? లేదని ఆయన చెప్తున్నారు కదా, ఆరిచరి చెప్తున్నారు కదా, నాకు ఆయనకి సంబంధం లేదని. ఆయనకేం సంబంధం ఉండదు, అసలు ఏం సంబంధం. చంద్రబాబు నాయుడుకి రాధాకృష్ణకి సంబంధం ఉండదు, చంద్రబాబు నాయుడు ఈనాడు కిందకి సంబంధం ఉండదు, చంద్రబాబు నాయుడుకి ఏబీ వెంకటేశ్వర సంబంధం ఉండదు, చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రోజులకి సంబంధం ఉండదు అంటారు, చంద్రబాబు నాయుడుకి బీజేపీ కూడా సంబంధం ఉండదు. ఈ మీరు ఇంకా ఏం మాట్లాడతాం అట్లాంటి మనుషుల గురించి? కనీసం కొద్దిగా సిగ్గుండాలుగా మాట్లాడే వాళ్ళని. అమరావతికి నిజంగా ప్రధాన అడ్డంకి ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలే. అమరావతి నిజంగా అలా జగన్ గారు చెప్పినట్టుగా 500 ఎకరాలు 1000 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించేస్తే అసలు ఇంత రచ్చ ఉండదు, ఈ గోల ఉండదు, ఇంతమంది రైతులు ప్రాణాలు పోయేది ఉండదు, ఇంత ప్రభుత్వం మీద బడ్డెన్ ఉండదు. ఇది మేము చెబితే అమరావతి ద్రోహులు అంట. ఇవన్నీ మాట్లాడితే అమరావతి ద్రోహులు. లేదా చంద్రబాబు నాయుడు గారు మీ భూదాహం సరిపోతే 3వ విడత 37 ఎకరాలు, 4వ విడత ఇంకో 47 ఎకరాలు ఆ నెల్లూరు తడదాకా తీసుకోండి అంటే ఎస్ శబాష్ అంటే అప్పుడు. తడదాకా ఎందుకు తీసుకుంటారు సార్? తడదాకా ఉంటుందా? సరిపోతే తమిళనాడు కూడా అడుగుతారు, సరిపోవట్లేదు మాకేమన్నా ఇవ్వండి, అవసరమైతే మీకు 1,00,000 కోట్లు. ఇప్పుడు 54,000 ఎకరాలు సరిపోలేదని ఇంకో 20,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఇంకో 2వ విడతలో 3వ విడతలో ఇంకొక 25 తీసుకుంటారని మీరు దాటి వెళ్ళిపోతారు. అమరావతిని దాటుకొని తడవరకు చంద్రబాబు నాయుడు చెప్పిందే కదా, ఏమన్నాడు 34,000 ఎకరాలు తడవరకు ఎందుకు పోతారు? అట్లా అనడం కరెక్టేనా అని ఆయన ఏం చెప్పాడు సార్? చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి? ఇది ప్రపంచ స్థాయి నగరం, అందుకనే 54,000 ఎకరాలు సేకరించా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు? 54,000 ఎకరాలకు ప్రపంచ స్థాయి నగరం అవదు, మున్సిపాలిటీ అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 54,000 తీసుకుంటే కార్పొరేషన్ అయింది, మళ్ళీ ఇంకో 54,000 తీసుకుంటే అప్పుడుగా ప్రపంచ స్థాయి అయ్యేది. ఆయన దృష్టిలో ఆయన చెప్పిందే కదా. రాష్ట్ర స్థాయి కావాలి కదా, జిల్లా స్థాయి కావాలి ఫస్ట్, తర్వాత రాష్ట్ర స్థాయి కావాలి, తర్వాత దేశ స్థాయి, ప్రపంచ స్థాయి తర్వాత. క్లియర్ గా ఈరోజు మీరు చెప్పిన సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ, రైట్, అదేమైంది సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ? ఇప్పటి వరకు అమరావతిలో మీరు తెచ్చినటువంటి అప్పులకి అంతకుముందు 5,500 కోట్లు, ఇప్పుడు 47,000 కోట్లు, మొత్తంగా దాదాపు 53,000 కోట్ల అప్పుల్లో ఒక 5 రూపాయలన్నా ఈ అమరావతిని తీర్చారా? సింపుల్ క్వశ్చన్. 55,000 కోట్ల అప్పుతో సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ నుంచి 5 రూపాయలన్నా వడ్డీ కట్టారా? 5 రూపాయలన్నా. మరి ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ? ఒక ఎకరం మీరు ఇప్పుడు దానికి సంబంధించి ఏం చేసింది లేదు. ప్రపంచ బ్యాంక్ కూడా అదే అడిగింది కదా. సో అమరావతిలో మేము భూ దోపిడీకి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న భూ దోపిడీకి వ్యతిరేకం. ఇది క్లియర్ గా జగన్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదే. అమరావతిలో మీకు అధికారం ఉంది, ఎంతవరకు మీరు అభివృద్ధి చేయగలరో అప్పులు తెచ్చి నెత్తిన పెట్టకుండా అభివృద్ధి చేయమని కోరుతా ఉన్నాం. పాషా గారు, టుడే స్టాండింగ్ మనం చర్చించాం, కానీ ఈ సబ్జెక్టుకి లింక్ అయి ఉంది కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినట్టుగా అమరావతి గురించి ఆయన కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు. రేపు ఎల్లో మీడియా, ఈ ఎల్లో లీడర్లు, ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఆయన పైన కూడా ఈ దాడి, వ్యక్తిగత దాడి లేకపోతే వ్యక్తిత్వ హననం చేయడం, ఈ రకంగా మాట్లాడడం చేస్తారా ఏంటి? అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా ఇందాక మీరు మాట్లాడినటువంటి ఒక టాపిక్, జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుకుంటూ, నేషనల్ మీడియాతో మాట్లాడుకుంటూ ఒక పదం వాడారు. ఆ పదాన్ని దాదాపుగా పచ్చ మీడియా, టీడీపీ, కూటమి ఒక రాంగ్ వేలో ప్రజలకి ప్రొజెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఓకే, అంటే చదువుకున్నారో గాడిదలు కాశారో నాకైతే తెలియదు, కానీ సింపుల్గా చెప్తున్నా మీకు. తప్పు అంటే వాళ్ళు వాడే భాష వాళ్ళకి వాడుతున్నా. నేను ఒక చిన్న ప్రూఫ్ ఇక్కడ చూపిస్తాను. నేను ఒక ప్రశ్న చాట్‌జీపీటీని అడిగిన, కొంచెం జూమ్ చేస్తే దీన్ని చదువుతా, కొంచెం జాగ్రత్తగా వినండి. నేను అడిగినటువంటి ప్రశ్న ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది మీకు. ఏమడిగాను అంటే, డస్ ద వర్డ్ క్యాపిటల్ సిటీ ఫర్ స్టేట్ ఎగ్జిస్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని నేను అడిగా చాట్‌జీపీటీని. నో, ద టర్మ్ క్యాపిటల్ సిటీ ఫర్ స్టేట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే రాజధాని అన్న పదం కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు అని చాట్‌జీపీటీ చెప్తున్నది. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ సేస్? ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ డిఫైన్ ఆర్ యూజెస్ ద ఫ్రేజ్ క్యాపిటల్ సిటీ ఫర్ ద స్టేట్. ఇట్ డస్ నాట్ మ్యాండేట్ ద స్టేట్ మస్ట్ హ్యావ్ క్యాపిటల్ సిటీ నేమ్డ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే భారత రాజ్యాంగంలో రాజధాని అన్నటువంటి పదం లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. నేను మీకు ప్రూఫ్ చేసి చూపించాను, ఇక్కడ అడిగాను, సమాధానం వచ్చింది. ఇది ఒక స్టేట్ యాక్ట్, అంటే రాష్ట్రం తీసుకునే నిర్ణయం, ముఖ్యమంత్రి తీసుకునేటటువంటి నిర్ణయం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏది తలుచుకుంటే అది చేయొచ్చు, ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడి నుంచి
పాలన అనేది కొనసాగించవచ్చు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అవును. ఇదే మనకి కాన్స్టిట్యూషన్ కూడా చెప్తున్నది. ఆ విషయాన్ని ఆ రోజు ఆయన చెప్తే ఇటుది కట్ చేశారు, ఇటుది కట్ చేసి మొత్తానికి అమరావతి మీద ఏంటి ఏంటి విషం చెబుతున్న చాలా చెప్పారులేండి. ఇక నేను చెప్తే గలీజుకుంటుంది, చాలా దారుణంగా ఉన్నాయి ఆ చాలా దారుణంగా. అంటే ఒక సభ్య సమాజంలో మనుషులు ఇద్దరు ఊర్లలో కూర్చొని మాట్లాడుకునే మాటల్ని వీళ్ళు డిబేట్లో కూర్చొని మాట్లాడారు. అంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. కానీ ఇందాక నేను చెప్పా, చదువుకున్నవాడు ఎవడు అట్లా మాట్లాడాడు, ప్రాపగెండా చేయాలనుకున్న మాట్లాడతాడు. ఇది ఒకటి. ఇక మీరు అడిగారు ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయనను కూడా అట్నే అడ్జేస్తారా, ఆయనను కూడా దమ్ముంటే చేయమని చెప్పండి. అంతేనా? దమ్ముంటే మీరు ఆయనను ట్రోల్ చేసి చూపించండి. ఆయన మీ ఎమ్మడి పడ్డాడంటే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతారు మీరు. అట్లాంటి వ్యక్తిత్వం ఆయనది. ఆయన ఏం మాట్లాడినా ఊకే మాట్లాడాడు ఆధారాలు లేకుండా. ఇది ఆయనకు ఉన్నటువంటి స్పెషాలిటీ. సార్ చెప్పండి, ఏదో అంటున్నారు. ఇది వాళ్ళు రాసింది, వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ లేకపోతే గ్రాఫిక్స్ జగన్ గారి మీద వాళ్ళు నడిపించినటువంటి డిబేట్. ఇది జగన్ అసలు రాక్షస రూపం, కోరలు పీకినా చావని విషసర్పం, రాజధానిని గుర్తించలేని అజ్ఞానం, అమరావతిపై అక్కసు కక్కే మూర్ఖత్వం, నవ్యాంధ్ర నుదుటిపై రాచపుండు, తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండం, రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మార్గం, రాజకీయాల నుంచి వెలివేయడమే ఉత్తమం. ఇవన్నీ వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్. నా దగ్గర కూడా ఉంది. వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ ఇవన్నీ. కాకపోతే నేను అదే చెప్పాను కదా, చదువుకున్నవాడు ఎవ్వడు కూడా ఇంత నీచానికి దిగజారాడు. జనరల్గా ఊర్లలోనే మాట్లాడుకోరు సార్ ఈ భాష. లేనిది ఆయన పైన వేయడమే కాదు, వ్యక్తిత్వ హననం ఎలా ఉంది చూడండి. అదే ప్రీ ప్లాన్గా. అంటే విషయం ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద తుఫాన్ వస్తుంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటి ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. ఏం చేయాలి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని అంశాలు మాట్లాడింది సార్. అన్ని అంశాలు ఆధారాలతో సహా మాట్లాడితే ఏ అంశం మీదైనా సరే జెన్యూన్గా డిబేట్ పెట్టిండు ఎవడన్నా? పెట్టాడు. చివరిగా ఆయన మాట్లాడిన ఒక మాటను పట్టుకుంటారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నది ఒక పెద్ద దెబ్బ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మీద. ఆ దెబ్బ నుంచి ప్రజల్ని మళ్లించాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం చేశారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అమరావతికి వ్యతిరేకం కాదు. అండ్ అమరావతికి అత్యంత ఎక్కువగా అమరావతి ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇదొకటి. నెక్స్ట్ ఇందాక మీరు ఒకటి అడిగారు, బిగ్ క్వశ్చన్. అవును, దానికి సంబంధించి ఒక విషయం చెప్పాలి. వీళ్ళు అమరావతి డెవలప్మెంట్ చేయరు. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఏంటంటే కావాలని చేయట్లేదు డెవలప్మెంట్. అదెట్లా మీకు చెప్తా అది కూడా ఎందుకు చేయట్లేదు అంటే దీని వెనకాల రాజకీయం. ఆల్రెడీ వీళ్ళ చేతుల్లో ఒక 50,000 ఎకరాలు ఉంది. అవును, 47,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ల్యాండ్ ఉంది, డబ్బు ఉంది. మీరు ఈ డెవలప్మెంట్ పూర్తి చేసి నెక్స్ట్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళొచ్చుగా. ఎందుకు చేయరు? ఇది డెవలప్ అయితే పక్కన భూములు కాస్ట్లీ అయిపోతాయి. అప్పుడు వీళ్ళ దళారులు ఎవరైతే ఉన్నారో బ్రోకర్లు భూములు కొని డబ్బులు చేసుకుంటారు కదా, అవును, వాళ్ళకి ఆ భూమి ఎక్కువ ధరకు దొరుకుతుంది. అట్లా దొరికితే ఎవరికి నష్టం? వీళ్ళ దళారులకి నష్టం, వీళ్ళ బ్రోకర్లకి నష్టం, వీళ్ళ బినామీలకి నష్టం. అందుకే డెవలప్మెంట్ చేయకుండా ఏం చేస్తారు? దాని రేట్ ఇట్లా పడిపోయి ఉండాల్సిందేనా? పడిపోయి ఉండాలి. అప్పుడే మొత్తం ల్యాండ్ మొత్తం కొనుక్కుంటారు ఈ దళారు. ఇంత పెద్ద కుట్ర ఉందా దీని వెనుక? ఉంది సార్. మీకు సింపుల్గా చెప్తా, 50 ఎకరాలు ఉంది, 50,000 ఎకరాలు ఉంది. అందులో ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ 18,000 ఎకరాల. అవును. ముందుగా మీరు ఏదెక్కర్లే, అసలు ల్యాండ్ పులింగ్ ఎక్కర్లే. ఆ 18,000 ఎకరాల్లో మీరు డెవలప్మెంట్ చేస్తే మిగతా 30,000 ఎకరాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది కదా. అవుతుంది, వచ్చి ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. అదే ఎందుకు చేయలేదు మీరు? ఎందుకు అంటే ల్యాండ్ పుల్లింగ్ పేరు మీద ధరలు పెరిగిపోతే వీళ్ళకి లాభం తక్కువ. అందుకే ఈ 50,000 ఎకరాలు చేయరు. రేపు పొద్దున్న తీసుకుని 20,000 ఎకరాల్లో కూడా చేయరు. మూడో విడతాన్ని తీసుకొస్తారు. 30,000 ఎకరాలు అప్పుడు తీసుకొచ్చి మొత్తం 1,00,000 ఎకరాలు అయ్యేసరికి గవర్నమెంట్ ఎగిరిపోద్ది. గవర్నమెంట్ ఎగిరిపోద్ది. దాని తర్వాత ఏమంటారు మళ్ళీ? అప్పులు మొత్తం వీలు చేస్తారు, ల్యాండ్ పుల్లింగ్ మొత్తం వీలు చేస్తారు, దళారుల దగ్గర పెట్టి మొత్తం డబ్బు వీళ్ళు లాక్కుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు చూసారా డెవలప్మెంట్ చేయట్లేదు అంటారు. ఇది అసలు కుట్ర. 5 సంవత్సరాలకి ప్రతి నెల ప్రీ ప్లాన్గా ఒక పథకం ప్రకారం వెళ్తున్నారు వీళ్ళు. ఇది మామూలు ఈ లెక్కన చూస్తే, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, వీళ్ళు డెవలప్ చేయరు అనే దాన్ని బట్టి చూస్తే ఈ మిగిలిన 3 ఏళ్ల కాలంలో ఈవెన్ సీడ్ యాక్సెస్ రోడ్ కూడా కంప్లీట్ చేయరేమో అని అనిపిస్తుంది. సార్, సీడ్ యాక్సెస్ రోడ్ గురించి నేను మాత్రమే కాదు, వీళ్ళ పచ్చ మీడియాని ప్రశ్నిస్తుంది. వీళ్ళ పచ్చ మీడియా ఛానల్ పేరు చెప్పేస్తా, మహా టీవీలో కూర్చొని ఆయన మహానుభావుడు ఒక ఆయన సీడ్ యాక్సెస్ రోడ్ అన్న కంప్లీట్ చేయండి అని చెప్పి మన డిబేట్ పెట్టిండు. అవునా? పెట్టి పాపం ఫీల్ అయింది బాగా. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కూడా రోడ్డు వేయలేనటువంటి దరిద్రులు మీరు అని చెప్పేసి, అంటే దరిద్రులు అనలేదు అని బాగా ఫీల్ అయింది ఆయన.
కనీసం చంద్రబాబు నాయుడు గారి ఇంటికన్నా రోడ్డు వేయండియా అన్నాడు. ఆ, వెయ్యరు, ఏది చేయరు. ఎందుకు చేయరు అంటే కావలసినంత లాభం అన్నది వీళ్ళకి కలిగిన తర్వాత సార్ అప్పుడు ఆ రాజకీయాలు పోతే పోయింది, వైఎస్ఆర్సీపీని పక్కన పెడదాం, టీడీపీని పచ్చముఖను పెడదాం, మధ్యలో రైతు కదా సార్ నష్టపోతుంది, సార్, అమాయకులు కదా సార్. రైతుల గురించి ఈరోజు మీరు ఇంత ఆలోచిస్తున్నారు, నేను ఇంత ఆలోచిస్తున్నాను, కానీ లాభపడేవాడు ఆలోచించట్లా. రైతులని ఎప్పుడూ ఒక వెపన్ లాగే వాడుకున్నారు. ఆ రోజు 2015 ఇందాక మీరు చెప్పిన జనవరి నెలల్లో 3 ఏళ్లలో రైతుల జీవితాలు మారిపోతున్నాయి. కథం, రేపు పొద్దున నువ్వు కోటీశ్వరుడి, రేపు నువ్వు ఇన్నోవాలోనో ఫార్చునర్లోనో తిరగాలి అని చెప్పేసి కరెక్ట్. కలలు కనిచ్చారు. 2018 15లో మీరు ఒక రైతు అనుకోండి, 15లో మీరు ల్యాండ్ ఇచ్చారు. అవును. ఈ రోజు 11వ ఏళ్ళు నడుస్తుంది. ఈ రోజు మీ జీవితం ఏందో తెలుసా? మీకు భూమి బాయ్, మీకు రిటర్న్ ఇస్తామన్న ప్లాటు బాయ్, మీకు ఆ భూమి మీద ఆధారపడిన వ్యవసాయం బాయ్. మీ చేతుల్లో ఏముంది? ఏమీ లేదు. ఆధారము లేదు, వ్యవసాయము లేదు, డబ్బు ఇన్కము లేదు. ఇవన్నీ తట్టుకొని గుండె ఆగిపోయి రైతులు ఎక్కడ మంత్రి గారి ముందు రైతు గుండె ఆగిపోయి చనిపోతే ఆ పాపం ఆ పెద్ద ఆయన న్యూస్ పేపర్లో రాసిన దరిద్రం ఆ చదివి నిజంగా నాకు నిజంగా ఏ చాలా న్యూస్ పేపర్లో ఏం దరిద్రం. అదేదో రాసిండు కదా, ఏదో కూల్గా మాట్లాడి కూల్గా, కన్ను మూసి, కూల్గా మాట్లాడి కూల్గా కుప్పకూలిపోయిందంట. కూల్గా మాట్లాడి కుప్పకూలిపోయింది. ఇది మనిషి అనేవాడు ఎవడైనా సరే, ఓకే, రాజకీయాలు పక్కన పెడితే నువ్వు మనిషివే. రాసే పెన్ను పట్టుకుని రాసేవాడు మనిషే. ఎవడన్నా రాస్తాడా సార్ చనిపోయిన వ్యక్తి గురించి? రెండోది, వాళ్ళు ఎవరు సార్ చనిపోయే వాళ్ళు? ఆయన ఎవరు? ఆ రైతులు ఎవరు? నిజానికి అమరావతి ఓనర్స్ కరెక్ట్. వాళ్ళు, నువ్వు కాదు. నువ్వు ఇవాళ ఉండి రేపు పొద్దున్న మొత్తం చదువుకుని వెళ్ళిపోయేవాడివి. వాళ్ళు ఓనర్స్. వాళ్ళకి నువ్వు చేసిన న్యాయం. ఎంత జర్నలిస్ట్ అయినా మనిషే కదా, మనసే కదా. జర్నలిస్ట్ కి మనసు ఉండదా? అదే సార్. ఎల్లో మీడియా అయితే మాత్రం మనసు లేకుండా పోతుంది. ఇంకో విషయం, కూల్గా మాట్లాడి కుప్పకూలి అంతలోనే చచ్చాడని రాయడం. ఇంకో విషయం చెప్తా మీకు. రైతుల్లో ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో గమనించండి. రైతుల్లో ఎప్పుడన్నా వ్యతిరేకత వస్తుంది, రైతులు ఎప్పుడన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి కోపం పెరుగుతుంది అనగానే ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియాని తోస్తారు ముందరికి. ఎల్లో మీడియాని తోసి ఒక ప్రాపగెండా చేస్తారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమం అన్నది చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఈ ఎల్లో మీడియా. ఓకే, రైతులు ప్రశ్నిస్తారు అనగానే వీళ్ళు చిచ్చు పెట్టడానికి వచ్చేస్తారు ఎల్లో మీడియా. జగన్మోహన్ రెడ్డి, అరే బాగా మాట్లాడిండు జగన్మోహన్ రెడ్డి గారు, మా కోసం మాట్లాడిండు, ఎవరు ప్రశ్నించలేదు, మా నాయకుడు ప్రశ్నించిండు అని రైతులు ఆలోచించే లోపే వచ్చేసి అప్పుడెప్పుడు కొట్టారు, అప్పుడెప్పుడు అది చేశారు. కులాల మధ్యలో చిచ్చు పెట్టింది నువ్వు, గొడవలు రేపు అది చేసింది నువ్వు, ప్రాంతాల మధ్యలో విభేదాలు రేపింది నువ్వు, మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నూకేటటువంటి కార్యక్రమం. ఈ రోజు నిస్సిగ్గుగా, సరే పెద్ద మంచి పేరు చెప్పారు వెంకటరెడ్డి గారు, ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆయనకి ఏందో నాకు అర్థం కాదు, ఆయనకి ఏముందో నాకు అర్థం కాదు, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం. ఆయన ఏదో పార్టీ పెడతారట, ప్రజాసేవ కోసం వచ్చాను పార్టీ పెట్టబోతున్నాను. ఆయన లెక్క ప్రకారం ఏం తెలుసా మీకు? ప్రభుత్వం మారంగానే వైసీపీ మొత్తాన్ని తీసుకొచ్చి జైలుపడేయాలి. వైసీపీ సర్పంచ్ దగ్గర నుంచి వైసీపీ టాప్ లీడర్స్ వరకు అందరినీ తీసుకొచ్చి జైలుపడేయాలి. ఆయన లెక్క అది. నాకు అర్థం కావట్లే. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా వర్క్ చేసిండు, ఒక సుదీర్ఘమైన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి ఐపీఎస్ ఆఫీసర్గా. అందరినీ ఆయన ఎందుకు శిక్షించలేదు, ఈయన ఎందుకు శిక్షించలేదు, ఆయన రెచ్చగొడతాడు ప్రజల్ని. దేనికి రెచ్చగొడుతారు సార్? మీరు ఒక గౌరవనీయ పదవిలో ఉండి రిటైర్ అయినటువంటి వ్యక్తి. మీరు రెచ్చగొట్టి, ఇందాక చెప్పారు, మీరు నిజంగానే రెచ్చగొట్టాలంటే అన్యాయం జరుగుతున్నటువంటి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి కూర్చొని ధర్నా చేయండి. ఏమయ్యా మాకు ఇస్తామన్న ఫ్లాట్ లేవు, ఇందాక మీరు పెద్ద లిస్ట్ చదివారు. అవును, ఏంది సార్ నాకు అర్థం కాదు. ఉచిత విద్య, ఉచిత వైద్యము 25 లక్షలు, నిరుద్యోగులు 25 లక్షల రూపాయల సున్నా వడ్డీకి 20 లక్షలు ఇస్తామని నిరుద్యోగుల్ని మోసం చేశారు. మరి ఈయన వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నా చేయొచ్చు కదా. ఈయన ప్రజల కోసం మాట్లాడి పార్టీ పెట్టబోతున్నాడు కదా. అవును, చంద్రబాబు నాయుడు గారు పార్టీ వేస్ట్ కదా. అవును, అంటే ఈయన మాటల్లోనే అర్థం తీస్తే చంద్రబాబు నాయుడు గారి పార్టీ వేస్ట్ కదా, మీరు పెట్టబోయే పార్టీ చాలా మంచి పార్టీ కదా. వెళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్ళు, కూర్చో, ధర్నా చేయి. అమరావతి దగ్గర సెంటు భూమి ఇయ్యం, నువ్వు 50,000 ఎకరాలు ముందు లెక్క తేల్చు, తర్వాత సెంటు భూమి ఇస్తామని చెప్పేసి ఆపండి నారాయణ గారిని. చేస్తావా? ధైర్యం ఉందా? అన్ని సూట్ కేసు లెక్కలు. ఈ మధ్యలో ఒక ప్రముఖులు మీడియా వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళేది, ఏదో వ్యవహారం జరిగిందని విన్నా. అంత సెటిల్మెంటే. మీరు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే వాళ్ళ మనిషి అయ్యి ఉండి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడంగానే ఒక వారం 10 రోజులు చూసిన తర్వాత పిలిపిస్తారు. అవసరమైతే ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేస్తారేంటి? స్పెషల్ ఫ్లైట్లు ఏర్పాటు చేస్తారు, ఏర్పాటు చేసి పిలుస్తారు. పిలిచి మొత్తం సెటిల్మెంట్ చేయగానే మొత్తం చల్లబడిపోద్ది. ఇది ప్రస్తుతం కూటమిలో సాగుతుంది. ఎవడు మాత్రం సార్ ఒక్క విషయం చెప్తున్నాను,
నిజాయితీగా చెప్తున్నాను, ఎవ్వరు కూడా రైతుల గురించి ఆలోచించట్లేదు, భూములు ఇచ్చిన వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. ఆలోచించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, కడప వ్యత్యాసాలు ఏముండవు. నువ్వు ఎవడివైనా, ఏ పార్టీకి చెందిన వాడమైనా, ఏ కులానికి, ఏ మతానికి, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఎవరైనా సరే నేను అందరినీ ఒకేలాగా చూస్తాను, అందరూ నా వాళ్ళే. ఎన్నికలు జరిగిన తర్వాత మీరేమన్నారు, వైసీపీ వాళ్ళకి ఎలాంటి లాభం చేకూర్చకూడదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక రాజకీయ నాయకుడికి, ఒక అసలు సిసలైన నాయకుడికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం. ఎప్పుడైనా ఎన్నికల తర్వాత ఎవడన్నా నాయకుడు ఇంతవరకు చెప్పాడా సార్? ఎవడన్నా చెప్తాడా? రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ రాష్ట్రంలో వాళ్ళు వేరు మేము వేరు ఎవరైనా చెప్తారా? ఎన్నికల తర్వాత అందరూ కూడా ప్రజలే, వ్యత్యాసం ఉండదు, అందరికీ సమానంగా చూడాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ ఓపిక లేదు, అసలు ఆ లీడర్షిప్ క్వాలిటీ లేదు. అది ఫ్లూక్లో ఎట్లయ్యారు అన్నది ఆ దేవుడికే. రైట్ వెంకటరెడ్డి గారు, మీ పార్టీ స్ట్రెంత్ డబుల్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షంతో పోరాటం చేయాలి, పైగా ఎల్లో మీడియాతో కూడా మీరు ఫైట్ చేయాలి. మీకు అంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీనో వాళ్ళు చేసేటటువంటి తప్పుల్ని ఎత్తుచూపడంలో చేసే ఫైట్తో కంటే ఎల్లో మీడియాతో చేయాల్సి రావడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుందేమో అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా, ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కావచ్చు, మరికొన్ని ఏదైతే పరిశ్రమలకు సంబంధించి భూములు కేటాయిస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గురించి వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఈనాడులో జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి = 92,000 కోట్లు. పెద్ద హెడ్డింగ్ చూడండి, జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి = 92,000 కోట్లు. అదేంటంటే ఆ సంస్థ యజమాని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన విశ్వేశ్వర రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావటమే అని పెట్టారు కదా. ఎలక్షన్స్ అప్పుడు టీడీపీ కూడా ఎలక్ట్రల్ బాండ్లు రూపంలో 40 కోట్లు అంత ఇచ్చాడు కదా. ఈ రోజు పేపర్లో చూస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 540 ఎకరాలు, పెద్ద హెడ్డింగ్. రెడ్డి పెట్టలా ఇవాళ చూడండి, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 540 ఎకరాలు, కేవలం 5 లక్షల చొప్పున ఇచ్చారు. వ్యతిరేకించట్లా మేము ఇచ్చిన దాన్ని, ఎందుకంటే ఒక కంపెనీకి మీరు భూములు కేటాయించాలని ఎక్కడ వ్యతిరేకించట్లా. కానీ ఆ రోజే జగన్ బినామీ కంపెనీ అని రాశారు, ఈ రోజే మరి మీరు భూములు కేటాయించారు కదా. అంటే ఆ రోజు అది అంత ఆ పక్క చంద్రబాబు ఈ పక్క విశ్వేశ్వరరెడ్డి = అని రావాలి. జగన్ ప్లస్ విశ్వేశ్వరరెడ్డి 92,000 కోట్లు ప్రాజెక్టులు ఆయనకి ఇచ్చారంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు చూడండి. 92,000 కోట్లు, 92,000 కోట్లు అని. మరి ఈరోజు మరి మీరు కూడా 540 ఎకరాలు కేటాయించారు కదా. రెండోది, మొన్నటిదాకా భూ సర్వే మీ భూములన్నీ ఎత్తుకుపోతున్నాడు, భూచేయడానికి ప్రచారం చేశారు కదా. ఇప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాని 400 కోట్లు ప్రోత్సాహకాలు వచ్చినాయి, ఏపీ నెంబర్ 1గా భూములు రీసర్వే చేసింది, దానికి నేనే మంత్రి అని చెబుతున్నాడు. సిగ్గుండాలి కదా చెప్పుకోవడానికి. జగన్ గారు ఉన్నప్పుడేమో అదానీ డేటా సెంటర్ వస్తే అదానికి దోచిపెడతారన్నారు, మీరు పేరు మార్చి గూగుల్ అయిపోతే అద్భుతం అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఈరోజు పత్రికలో కూడా మీరు చూస్తే క్లియర్గా ఒక అంశం సార్, ఆంధ్రజ్యోతి ఎలా దుష్ప్రచారం చేస్తుంది అంటానికి. ఈరోజు వాళ్ళు అదైతే TV5కి ABNకి మధ్య కొంచెం గొడవలు అవుతున్నాయని బయట వార్తలు అంటున్నా. TV5 చైర్మన్కేమో నువ్వు TTD చైర్మన్ ఇచ్చావు, నాకేమో ఒక స్థలం కట్టుకొని అదే ఇక్కడ కట్టుకోవడానికి ఒక బిల్డింగ్ అని ఇచ్చింది, ఫిలిం నగర్ లో అద్భుతమైన బిల్డింగ్ అన్న, నాకు సరిపోదు ఇది అని చెప్పి రాధాకృష్ణ గారు రామోజీరావుకి ఇచ్చినట్టు 1000 ఎకరాలు 2,000 ఎకరాలు ఏది భవానీ ల్యాండ్ దగ్గర లేదంటే అదే అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతా ఒక వార్త రాశారు, ఈ తిరకాసేమిటి తిరుమలేసా అని. ఈ తిరకాసేమిటి తిరుమలేసా అని రాసినప్పుడు దీంట్లో రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి ఏం సంబంధం? వీళ్ళు ప్రభుత్వంలో ఉంది, ఏడు సత్తం వీళ్ళు కదా. మళ్ళీ అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం చేస్తా తిరుమల 2 కొండలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారని ఒక దుష్ప్రచారం చేశారు ఈ గాలి పత్రిక. అసలు తిరుమల 2 కొండల పరిధిలోకి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులతో కోర్టులో కేసేపించాడు. తిరుమలలో 2 కొండల పరిధిలోకి తిరుమల 2 కొండల పరిధిలోకి వస్తుంది, 3వ కొండ పరిధిలోకి రాదు, సో అక్కడ పంచాయతీ ఎన్నికలు పెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2005వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ వ్యక్తి జయచంద్రారెడ్డి చేత కోర్టులో కేసు వేయించాడు. జీవో నెంబర్ 1784 నవంబర్ 4 1965, జీవో నెంబర్ 1605 డిసెంబర్ 2 1975ని కోర్టు చేస్తూ కోర్టులో కేసు వేయించి తిరుమల కేవలం 2 కొండలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసు వేపిస్తే రాజశేఖర రెడ్డి గారు అది ధార్మిక క్షేత్రం, తిరుమల అంటే 2 కొండలు కాదు, తిరుమల అంటే 7 కొండలు, 1 శేషాద్రి కొండ, 2 గరుడాద్రి కొండ, 3 వెంకటాద్రి కొండ, 4 నారాయణాద్రి కొండ, 5 వృషభాద్రి కొండ, 6 వృషాద్రి కొండ, 7 అంజనాద్రి కొండ అని చెప్పి 2/6/2007 GOMS నెంబర్ 746ను తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అలానే అదే రోజు ఇంకో జీవో కూడా తెచ్చాడు. తిరుమలతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ టెంపుల్స్లో అన్యమత ప్రచారం కానీ ఏదైతే మత మార్పిళ్ళు కానీ ఎక్కడ జరగకూడదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో తెస్తే
ఇంకా విష ప్రచారం చేస్తున్నారు. ఇంకా దేవుడి కొండ మీద ఇంత విష ప్రచారం ఇలా బతుకులు అంతే సార్, రాజశేఖర రెడ్డి గారి దేవుడు మీద ఇంత పెట్టుకున్నారు. విష తిరుమల లడ్డులో జంతువులు కొవ్వని చెప్పినప్పుడు వీళ్ళకి Right. ఎలా మనుషులు అవుతారు? రెండోది మీరు ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అవును ఆయన చెప్పింది చెప్పాను సార్, నాకు తెలిసింది నేను అనలేదు. ఆయన దగ్గర పార్టీ పెట్టే అంత డబ్బులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం సపోర్ట్ చేయట్లా. నమ్మాలి మీరు అంతే. నమ్మరేంట్రా బాబు, నమ్మండి. ఆయన పార్టీ పెట్టే అంత డబ్బులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం పెట్టించట్లేదు. రెండు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైకిల్ మీద పేపర్ అమ్మే ఈ రోజు ఇక్కడ 14 అంతస్తులు ఫిలిం నగర్ లో కడుతున్నాడు. నమ్మాలి. స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాడు మళ్ళీ వాళ్ళ. ఈ రోజు స్పెషల్ ఫ్లైట్ లో ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సకల శాఖల విధ్వంస మంత్రి పొద్దున పూట జూబిలీ హిల్స్ లోనో మాదాపూర్లోనో బయలుదేరి ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం లంచ్ చేసి సాయంత్రం డిన్నర్ హైదరాబాద్ ఎట్టొస్తారో ఈ రోజు కూడా ఆయన స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి VTPVK అనేటటువంటి 13 సీట్ల స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రానికి వచ్చాడు. ఎట్టొచ్చాడో చెప్పాలి. డబ్బులు లేవు ఆయన దగ్గర కూడా. ఆయన దగ్గర డబ్బులు ఆయన లేవు. సైకిల్ మీద పేపర్ల మీద కిరసనాయిల మీద దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఆ విధంగా రాస్తూ ఉంటే రోజు డబ్బులు వస్తాయి సార్, ఎవరికైనా వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు అలాగే ఎంఆర్ పాషా గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.